शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః। సత్యవ్రతులైనప్పుడు ఉదార్చిత అంటే ఎప్పుడైతే నీవు సత్యాన్నే వ్రతంగా పెట్టుకుని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావో అప్పుడు బుధార్చిత. ఇక్కడ అర్చిత అనగానే మనము కూర్చుని పూజ చేయటమే కాదు, అక్కడ దేవత అనేది ఒక ఆలంబనంగా తీసుకున్నాం కాబట్టి శాస్త్రంలో ఎలా అర్చించాలో చెప్పారు కాబట్టి మనకి అదంతా. కానీ వివరణలో మనకంతా కూడా భావనతో చేసేదే ఉంది. అంటే ఈ దేహంతో నువ్వు చేసిన దోషాల పరిహారార్థమే అర్చన. అంతే తప్ప అర్చన అంటే బాహ్యంలో నేను ఏం సమర్పిస్తున్నాను, ఆహా నాకు ఇంత ఉందని కానీ ఇన్ని నైవేద్యాలు పెడతాను, రోజుకి ఇన్ని పువ్వులతో చేస్తాను, ఇది కాదు. ఇది అర్థం అవ్వాలి. అందుకనే బుధార్జిత అనగానే బుధజనులు అంటే జ్ఞాన మార్గము, నేను బ్రహ్మము సమానం అన్నవారు ఈ భావనతో చేస్తారు. వారు వారి యొక్క ఆ దేహము నేను కాదు అన్న భావనని స్థిరం చేసుకోవడానికే వారి యొక్క అర్చన. అనుధావంతి శతసహ. బాహ్యమైన గురువులని కొందరు బాహ్యమైన కోరికల కోసం, అవసరార్థం, ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ సద్గురువు ఎప్పుడు అన్ని రకాలుగా మారదు. వచ్చిన వారిని నిరాశపరచరు. ఆ మామూలు గురువులు రకరకాలు, అవి మీకు బాహ్య ప్రపంచంలో తెలిసిందే. కాబట్టి ఇక్కడ మన యొక్క దోషాలు ఎన్నో రోజు చేస్తూనే ఉన్నాం. తెలిసి చేసే దోషాలు, తెలియక అనే పదమే వాడను నేను. ఎందుకంటే తెలిసి చేసినవే ఎక్కువ ఉన్నప్పుడు తెలియని వాటి గురించి ఎందుకంటే ఇంకా దిగి దాన్ని ఏం చేయలేదు. మరి తెలిసి అంటే మీకు తెలిసి కూడా చేసే దోషాలు ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ పరిహారార్థమే, నివారణార్థం అన్నారు. వివేక విచక్షణాలు, ఈ అద్వైతం తెలిసిన వాడు వాడే బుధుడు. పండితుడు అంటే ఎవరో కూడా కృష్ణ పరమాత్మ చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు, విస్పష్టంగా, ఎక్కడ అనుమానానికి తావు లేకుండా చెప్పారు. కాబట్టి నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు, లేదా ఎన్ని గ్రంథాలు చదివావు, బాహ్యంలో డిగ్రీల సంగతి వదిలేయండి. అద్వైతం ఎన్ని చదివావు, శంకర్లు చదివారండి, రమణ మహర్షి, ఏమిటి లాభం ఆచరణ లేనప్పుడు? ఇన్ని వంటలు వచ్చండి అంటే నువ్వు ఒకటన్నా చేస్తే కదండి దాని యొక్క ఉపయోగం. లేదా నాకు ఇంత ఆర్ట్ వచ్చానో, సంగీతం వచ్చానో, ఏదన్నా సరే ఆచరణలో ఉన్నప్పుడే దానికి ఒక గుర్తింపు. గుర్తింపు అనేది బాహ్య ప్రపంచంలో ఆ గుర్తింపు. అద్వైతంలో ఆచరణ మస్ట్ అండ్ షుడ్. ఆచరణ లేనప్పుడు నీకు ఆనందం ఎలా లభిస్తుంది? తెలుసుకుని ఏమిటి లాభం? అందుకే జ్ఞానము విజ్ఞానము తెలుసుకొనదగినదే జ్ఞానం. దాన్ని ఆచరణలో పెట్టేటమే విజ్ఞానం. అప్పుడు నువ్వు బుధుడివి అవుతావు. నీవు చేసే అర్చన ఈ విధంగా ఉంటుంది. అప్పుడు ఇక చెప్పక్కర్లేదు. కాబట్టి బుధార్చిత. ఈ బుధార్చితలో మనం ఇంకా అవిద్య అంటే తెలిసింది కదా. అవిద్య అంటే ఇప్పుడు మన అంటే చేసే దోషాలు, తెలిసి చేసే దోషాలు, అహంకారంతో ఆడంబరంతో చేసే పూజలు, మనసు లగ్నం కాని పూజ అంతా అవిద్యే. శ్రద్ధతో చేయబడనిది అంతా అవిద్యే. కాబట్టి అవిద్య అనగానే అదేదో ఎప్పుడే మాకు జ్ఞానం తెలుసు కాబట్టి మాకు అవిద్య లేదు అనడానికి లేదు. ఆచరించని ప్రతి వాడు అవిద్యుడే, అజ్ఞానేవాడు. కాబట్టి తన ఆనందమయ ఆ కోసమే అని అన్నారు ఇక్కడ. ఆనందమయ కోసం అంటే
వేరే ఏం లేదు. తన కోరికలు, ఒక కోరికతో వాడు పూజ చేశాడు అనుకో, మరి అందులో దోషాలుంటే వాడి కోరిక తీరదు కదా, అందుకని మంత్రపుష్పం. అయితే ఇక్కడ అందులో కూడా చాలా ఉన్నాయి. పెద్ద మంత్ర పుష్పాలు గుళ్ళల్లో చదివేది వేరు, ఇంట్లో అర్చన చేసుకున్నప్పుడు చదివేది వేరు. అసలు ఏదైనా మంత్ర పుష్పము అంటే, మనం మంత్రము అంటే చాలా సార్లు చెప్పడం జరిగింది, మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ పుష్పము, పుష్పము అంటే వికసించినది. వికసించిన తర్వాతే మీకు దాని యొక్క సుగంధం తెలుస్తుంది. మొగ్గగా ఉన్నప్పుడు తెలియదు, వికసించినప్పుడు తెలుసు. అంటే అర్థము, ఇవన్నీ ఎవరైతే అలా చేస్తారో వాడి యొక్క జ్ఞానం వికసించింది, అంటే వాడు ఆచరణలో పెట్టాడు. పెట్టి ఇక్కడ మనస్సునే పుష్పంగా అని నేను చెప్పను, తనని తాను అర్పించుకున్నాడు, వికసించింది. అంటే వాడిలో అవిద్య నశించింది. ఎప్పుడైతే పైన భావనలన్నీ, అంటే ఈ యొక్క ఇంద్రియ దోషాలన్నిటినీ పరిహరించుకున్నాడో వాడు, అవిద్య నశించింది. అవిద్య నశించిన తర్వాత వాడికి నేను అన్న భావన పూర్తిగా నశించింది. అప్పుడు తనని తాను సమర్పించుకో. ఇంకా అక్కడ మిగిలింది అది చాలా సహజంగా జరిపేది. ఇక సమర్పించుకోవడం అంటూ విడిగా ఏమీ లేదు. సమర్పించుకున్నాడు అని, ఒట్టిగా బోధన సమర్పించుకున్నాడు అంటున్నాం, సమర్పణ జరిగిపోతుంది. ఎప్పుడైతే అవిద్య నశించిందో, అంటే ఇవన్నీ ఆచరణలో పెట్టాడు. అవిద్య నశించింది అంటే అర్థం మీరు ఆచరణ పెడితేనే. తెలుసుకున్నందువల్ల అవిద్య నశించదు. ఒక పదార్థాన్ని చూసినంత మాత్రాన రుచి మీరు ఆస్వాదించగలరా? లేదు. ఏదో ఫోటోల్లో ఒకటి చూస్తే స్వయంగా చూసినప్పుడే దాని యొక్క అనుభూతి పొందగలుగుతారు. ఏదైనా ఒక చిత్రం అనండి, ప్రదేశం అనండి, ఏదైనా సరే. అంటే స్వయముగా మీరు అనుభూతి పొందాలి, అనుభవాన్ని పొందాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ అవిద్య నశించిందో, అంటే ఆచరణలో మీరు పెట్టారో, అప్పుడు మాత్రమే ఆ మంత్ర పుష్పం యొక్క. కాబట్టి మంత్ర పుష్పం అనగానే వేరే, మిమ్మల్ని రక్షిస్తుంది. రక్షించడం మీ పరమశ్రేయస్, మోక్షమే పరమశ్రేయస్. నేను నశించటమే పరమశ్రేయస్, అదే మోక్షము, జీవ బ్రహ్మైక్యము. కాబట్టి అప్పుడు అంశయగు అంశమగు తాను అంశయగు పరమేశ్వరి యందు సర్వదా విలీనుడనను భావంతో సాష్టాంగమను ఉపచారంలో నిర్వర్తించబడును గాన పరమేశ్వరి బుధార్చిత. సరే, ఇక్కడ సాష్టాంగం అంటే స్త్రీలకి మాతృస్థానాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఒక సృష్టి చేస్తుంది స్త్రీ కాబట్టి ఆవిడకి ఎలా సాష్టాంగం అంటే అంతా పడుకుని చేసేది కాదు. మగవారు మటుకు ఎవరికి నమస్కరించినా సాష్టాంగమే వాళ్ళకి నిర్దేశించబడింది. ఎక్కడ చేసినా ఎలా చేసినా సాష్టాంగం చేసి తీరవలసిందే. సరే, ఇక మోకాళ్ళ నొప్పులో ఇంకోటో అంటే అది మనం చెప్పలేము, కానీ మామూలుగా అయితే చేసి తీరాలి. స్త్రీలకి ఆ మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం, సాష్టాంగం కాకుండా అష్టాంగం. అన్ని అవయవాలు, భూమాత ఆవిడ కూడా స్త్రీ రూపం, ఆవిడ బాధపడుతుందని శాస్త్రంలో అలా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అలా చెయ్యాలి. అంటే ఇక్కడ రెండు ఒకటే, అంశమగు తాను అంశీయగు పరమేశ్వరు. ఎందుకు అంశము అన్నారంటే, నువ్వు కనపడుతున్నావు, అంశీ అంటే ఆ లోపల ఉన్నది కనపడుతుంది. పరమేశ్వరి ఎందు విలీనుడను భావముతో, ఇంకా ఎందుకండి నేను జీవుణ్ణని, నేను వేరు కాదు అవిద్య. అందుకని ఆచరణలో పెట్టినప్పుడే ఈ పరమానందం లభిస్తుంది. అప్పుడే ఈ యొక్క అన్ని దోషాలు నశించిపోతాయి. ఎప్పుడైతే ఆచరణలో పెట్టారో, ఇప్పుడు ఎన్నైతే దోషాలు ఇంద్రియాలతోటి ఎలా చెప్పబడుతున్నాయో అవన్నీ అత్యంత సహజంగా జరిగిపోతాయి. మీరు విడివిడిగా ఒక్కొక్కటి అనవలసిన అవసరం. అందుకని వాడిని బుధుడు అంటారు, జ్ఞాని. కాబట్టి ఉపచారాలు అనేకం ఉన్నాయి, సర్వత్రా అవే ప్రచారం. కాబట్టి ఇవి చెప్పబడింది. అంటే ఎన్నో ఉపచారాలు ఉన్నాయి.
ఆ ఉపచారాల వల్ల ఉపయోగము లేదు అనడానికి లేదు. ఆ ఉపచారాలు నువ్వు శ్రద్ధాభక్తులతో వినయంగా చేసినప్పుడు, లోభత్వం లేకుండా, నిన్ననే చెప్తున్నాం, ఎలాంటి పుష్పాలు కానీ ఏదైనా సరే అర్చనలో శుచి శుభ్రత ఎప్పుడొస్తాయండి? నీ మనసు అమ్మ యందు, నువ్వు ఆరాధించే దైవం కావచ్చు, గురువు కావచ్చు, లగ్నమైనప్పుడు మాత్రమే ఈ లోభత్వము ఇంకోటో లేకుండా ఉంటుంది. ఈ లోభత్వం అనేది పక్కవాడిని కూడా చెడగొడుతుంది. అంటే పక్కవాడిలో లేకపోతే వాడు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకే దైవం, ఎవరికి వాళ్ళకే గురువు. పక్కవాడు చెప్పాడని లోపం చేయడం ఎందుకండి? అప్పుడు నువ్వు లోభత్వం పొందినట్టే కదా మరి. అప్పుడు నీకు గురువు పట్ల, దైవం పట్ల అఖండమైన అనండి, ఇంకోటి అనండి, ఎలా ఉన్నట్టు? అందుకనే దైవాన్ని ఆరాధించే విషయంలో, గురువుని సేవించే విషయాల్లో స్వార్థం ఉండాలి. అంటే వాళ్ళతో దెబ్బలాడమని కాదు, అవకాశాన్ని వదులుకోరాదు. చేసే పనిలో ఎప్పుడు కూడా శ్రద్ధాభక్తులతో చేయాలి. అత్యంత వినయంతో, ఇష్టంగా. ఇష్టం లేనప్పుడే సరే వాళ్ళు చెప్పింది విన్నానండి అంటాము. కాబట్టి ఇలాంటి దోషాలు బుధులు చెయ్యరు. సామరస్యంగా ఎలా ఎంతైనా మనమాట. ముందు ఆ శ్రద్ధ ఉందనుకోండి, మనసు విలీనం అయిందనుకోండి, అప్పుడు వాక్కు కూడా చక్కగా వస్తుంది. కాబట్టి ఆవిడ ఉదార్చిత, ప్రసవిత్రి, విపీలకాటి బ్రహ్మ పర్యంతముకు సకల జీవరాశులను ఆవిడే సృష్టిస్తుంది. కాబట్టి ప్రసవిత్రి. విపీలికం అంటే తెలుసు కదా, చీమ అంటే అత్యంత సూక్ష్మమైన దాని నుంచి బ్రహ్మ పర్యంతము అంటే ఇవన్నీ సృష్టి చేస్తున్నాడనే బ్రహ్మ పర్యంతము. ఏ బ్రహ్మమైతే అనుకుంటున్నామో మనము ఈ సృష్టి అంతా ఆయనే చేస్తున్నాడు, మన యొక్క కర్మలన్నీ రాస్తున్నాడని అంటున్నాము, ఆ బ్రహ్మమును కూడా ఆవిడే సృష్టించినది, ప్రసవించింది. ఎందుకంటే ప్రసవము అంటే మీరు మళ్ళీ మామూలు అర్థాలు తీసుకుంటారేమో అని భయం. కాబట్టి ఆవిడే సృష్టించింది. బ్రహ్మాండ స్వరూపిణి అని, మహారాజ్ఞి. కాబట్టి ఆవిడకి భండాసుర సంహారానికి ఆవిడ మంత్రులను అందరినీ ఏర్పరచుకుంది కదని, ఈ సృష్టి కార్యక్రమానికి ఆవిడ వాళ్ళందరినీ కూడా ఆవిడే సృష్టించింది, మంత్రిని వీళ్ళందరినీ కూడా. కామేశ్వర ముఖాలోక కల్పిత గణేశ్వరుడు వచ్చాడు. అంతే తప్ప ఆవిడకి చర్చలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆవిడ సృష్టించిన వారే, ఆవిడ అంశములే వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఆ అమ్మకి ఏ అంటే ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని, ఆ డిపార్ట్మెంట్ అన్ని ఉంటాయి కదా, ఇంట్లో కూడా ఇలాగా అలాగా అన్ని మనకి, అవన్నిటికీ ఆవిడ ఒక్కొక్కళ్ళని ఆవిడ నియమించేసి, ఎక్కడి నుంచో బయట నుంచి పట్టుకురాలి, సంకల్ప మాత్రమునా. కాబట్టి జగజ్జనని అనంత కోటి బ్రహ్మాండమునకు తల్లి. సూర్యుని యొక్క శక్తి ఆవిడే. ప్రజానాంచ ప్రసవనాత్ సవితేతి నిగద్యతే. కాబట్టి భూతములను సృష్టిస్తుంది కాబట్టి సవిత. కాబట్టి బ్రహ్మాది స్థావరాం తాంశయ ఏవ సముద్గతాః మహదాది విశేషాంతం జగద్యస్య సముద్గత తామేవ సకలార్థానాం ప్రసవిత్రీం పరాం మమ. బ్రహ్మము మొదలగు స్థావరాంతములు, మహత్తు మొదలు విశేషాంతమగు జగత్తు నుండి ఉద్భవిల్లిన సకలార్థ ప్రసవిత్రి అయిన ఉమ్మకు నమస్కారం. అయితే ఇక్కడ ఇది తప్పు, పరాం నుమా అన్నారు, పరాం ఉమా అని విడదీస్తే. ఎందుకంటే ఇవి పాత పుస్తకం కదండి, కొంచెం ప్రింటింగ్స్ తేడా ఉన్నాయి కాబట్టి ఉమా అని అర్థం అక్కడ. అంటే అక్కడ ఉమా అంటే మళ్ళీ ఆవిడ వేరే ఆవిడేం కాదు. ఎలా అయితే మీరు కొంతమందికి తల్లి, కొంతమందికి అక్క, చెల్లి, ఇలా
రకరకాలుగా ఉన్నాయి కదా మీవి వ్యవహారంలో. అలాగే ఈ యొక్క సృష్టి కార్యం చేస్తున్నప్పుడు ఆవిడ ఉమా అయింది. ఆవిడ పేరు అక్కడ ఉమా. గుర్తింపు కోసం, అంతకన్నా ఏమీ లేదు. ఐడెంటిటీ కదండి అక్క అనగానే. మళ్ళీ వయసు చేస్తే ఈవిడ పెద్దది అని తెలియడానికి. అందుకని కింద వాళ్ళని చెల్లి. అందుకని ఇక్కడ ఆవిడ ఉమా అని అనబడుతుంది. ప్రచండాజ్ఞ, ప్రచండమైన ఆజ్ఞ చూసారా, అంటే అతి తీవ్రమైన పరమేశ్వరి, అతి తీవ్రము శాసనము కలది. మహారాజ్ఞి అండి. అధికార అధికారయుతము ఆజ్ఞ కలది. ఎదురులేని పరిపాలన తంత్రము గలది. అధికార విధానమున చండ శాసనురాలుగాన ప్రచండాజ్ఞ. ఎస్, అలా ఉంటేనే వింటారండి. సామ భేద దాన దండోపాయం. వాడు కొడితే గాని వినడండి అని మీరు అన్నారు. వాడికి మాటలతో కుదరదండి, రెండు పడాల్సిందే అని. అందుకని ఆవిడ ధర్మం విషయంలో చండ శాసనురాలు. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది, తెలియ చెప్తూ ఉంటుంది. ఒరే తప్పురా, ఇలా కాదు అలా కాదు. వ్యవహారంలోని అనండి, ఎక్కడైనా సరే. అందుకే ఎవరికి వాళ్ళకి నీ మనస్సే సాక్షిగా, నువ్వు చేసింది మంచో కాదో నీకు తెలీదా. ఎందుకంటే ఆ మనస్సు అనేది ఆవిడ. అంటే ఇక్కడ ఈ యొక్క అద్వైతాన్ని పొందడానికి కూడా ఆవిడ చండశాసనం రాలే. ఏమిటి చేస్తుంది ఆవిడ? ఏం వచ్చి నిన్ను శిక్షించదు, బెత్తంతో ఏం కొట్టదు ఆవిడ. నువ్వే అవకాశాన్ని కోల్పో. చండ శాసనరాలు అవకాశం ఇస్తోంది, బోధ జరుగుతోంది. బోధను నిలిపేసే శక్తి ఆవిడకే ఉంది. కేవలం బోధ మాత్రమే కాదు, మీ వ్యవహారాల్లో మీరు మునిగిపోతారు చూసారా, అది కూడా ఆవిడే. చండ శాసనం అంటే అదే. నీ మనసు ఇక్కడ లగ్నం చెయ్యకుండా చేసేది ఎవరు? ఎందుకంటే నీ ప్రయత్నాలు ఎంత ఉండాలో అంత ఉండట్లేదు తెలిసిన తర్వాత కూడా. కాబట్టి ఆవిడ ఇహ మిమ్మల్ని దూరం చేసేస్తుంది. అదే చండ శాసనం. మీరేమనుకుంటారు? అబ్బో ఎన్ని విఘ్నాలు వచ్చేస్తున్నాయండి, నేను అందుకనే చేయలేకపోతున్నాను అని అనుకుంటారు చూసారా. బుద్ధి ఎలా మారిపోతూ ఉంటుంది అంటే సమర్థింపుల్లోకి వెళ్ళిపోతుంది తప్ప, అయ్యో పరమేశ్వరి మనల్ని దూరం చేస్తోంది, మనము అసలైన దానికి దూరం అయిపోతున్నామన్న ఆలోచన నీ సమర్థించుకోరు. మీకు ఆలోచన రాదు అనడానికి కూడా లేదు, ఆలోచన వస్తుంది కానీ దాన్ని సమర్థించుకోరు. ఎందుకు? బాహ్యం పట్ల ఉన్న మమకారమా, వ్యామోహమా, ఇంకోట ఏదన్నా. ఏమిటి ఉపయోగం? ఈ లోపల జీవితం. అదే చండ శాసనం. అంటే బాహ్య ప్రపంచంలో చండ శాసనం అంటే శిక్షలే అంటారు. శిక్ష, ఇంతకన్నా వేరే శిక్ష ఏముందండి? ఇంత బ్రహ్మాండంగా బోధ జరిగిన తర్వాత కూడా ఎన్నో అవకాశాలు మీకు లేవు అనడానికే లేదు. సాధనకి ఎన్నో అవకాశాలు, ధర్మాచరణకి ఎన్నో అవకాశాలు. మీకు ఏది అడ్డం లేదు, ధర్మాన్ని ఆచరణలో పెట్టడానికి లేదు, సత్యం పలకడానికి లేదు, ఏది మీకు అలాగా లేదండి. ఆ పరిస్థితుల్లో అబద్ధం ఆడవలసి వచ్చిందన్న పరిస్థితులు ఆవిడ ఎప్పుడు కల్పించలేదు. తెలియనప్పుడు వేరు, బోధ తెలియనప్పుడు అప్పుడు ఏదో చేశారని. ఇప్పుడు బోధ జరిగిన తర్వాత, ఉన్నది పరమ సత్యం అని తెలిసిన తర్వాత తెలిసి చేసే దోషం. ఇక్కడ అది ఆవిడ చేస్తుంది. ఇక ఆ బాహ్య ప్రపంచంలో మునిగిపోతాడు. ఏవో కారణాలండి, సమర్థింపులు ఉన్నవన్నీ కారణాలే, కారణాలే సమర్థింపులు. ఏదో వస్తాయి వాడికి. కాదు, వాడు కల్పించుకుంటాడా, ఇంకోటి చేస్తాడా? ఏం ఉపయోగం ఉండదు, దూరం అయిపోతారు. దైవానికనండి, గురువులకనండి. దైవం మీద శ్రద్ధ లేకుండా రొటీన్ గా చేసే పూజ ఎన్నాడు చేస్తారండి? తర్వాత ఆ పేరు బద్ధకం వస్తుంది, లేవని పొద్దున పూట. ఇక టైం అయిపోతుంది, ఓ నమస్కారం పడేస్తారు, ఇవాళ ఓపిక లేదు లేదు అన్నం పెట్టడానికి అంటారు. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు సమర్థించుకుంటున్నారు కాబట్టి అది దండన అని మీరు గుర్తించగలరు.
అవన్నీ మీకు మీరు అనుకున్నారు, సమర్థించుకున్నారు. అంటే మీ దోషాన్ని మీరు సమర్థించుకుంటున్నారు కాబట్టి అది శిక్ష అని మీకు అర్థం కాదు. కాబట్టి అమ్మ ఎదురులేని పరిపాలనా తంత్రము గలది. ఆవిడకి తెలియంది ఏముంటుంది? ఆవిడ ఎదిరించలేరు అంటే ఆవిడ అంత ఏదో మొండిది లేకపోతే వినండి వేరేవి కాదండి. ఆవిడకి అసలు అంటే ఇది తప్పు అని చెప్పడానికి సాహసం లేక కాదు, అసలు తప్పే చెయ్యదు అని అర్థం. అందుకని ఎదురు లేనిది అన్నారు. ఆవిడ ఇది తప్పు అని చెప్పడానికి ధైర్యం సంగతి పక్కన పెట్టండి, అసలు తప్పు లేనప్పుడు నువ్వేం చెప్తావు? వారు చేసేది పర్ఫెక్ట్ అన్నప్పుడు ఏం చెప్పగలుగుతావు? కాబట్టి అమ్మలో ఎప్పుడు కూడా దోషం ఉండదంటే దోషంగా ఉన్నవి ఏవి ఆవిడ చెయ్యదని. కాబట్టి చెండ శాసనురాలు. త్రిమూర్తులు గాని, దిక్పాలులు గాని, పంచభూతములు గాని, గోళములు గాని, గోళములు అంటే ఈ బ్రహ్మాండాలు, గ్రహములు గాని ఏవిను నియతి తప్పి చరించుటకు వీలు లేని అతి తీవ్రమైన సాధన. ఎవరన్నా గతి చెప్పారంటే అవన్నీ జీవుడే నేనంటాడు, నాకన్నా గొప్పవాడు. వాళ్ళందరూ శరణాగతి పొందినవాడు, ఆవిడ నుంచి వచ్చిన వాళ్ళే, ఆవిడ వల్లే శక్తి ఉన్నది, ఆవిడ వల్లే వాడు చరిస్తున్నారు, అన్ని ఆవిడ వల్లే జరుగుతున్నాయి అని సంగతి తెలుసుకుని గ్రహించుకుని ఆచరణలో పెట్టారు. కాబట్టి ఆవిడ ఏం ఆజ్ఞ చేస్తే అది చేస్తున్నారు. చెప్పగల భ్రువ బుగ్నం, ఆవిడ ఏమి నోటితో ఏం చెప్పక్కర్లా, ఆవిడ యొక్క కనులను బట్టి అంటే ఆవిడ యొక్క సైగులను బట్టి వాడికి అర్థమైపోతుంది. నియతి తప్పక. ఇక్కడ చండ శాసనాలు అంటేనే భయం అనక్కర్లేదండి. మామూలుగా చండ శాసనుడు అంటే ఒక భయం అంటారు, బాహ్యమైన అర్థం. ఆవిడ పరమ కరుణామూర్తి అని, అందుకని మొదటే శ్రీమాత అన్నారు. అంటే అర్థం ఏం? కాబట్టి ఆవిడ ఈ సరెండర్ ఎవరైతే అవుతారో, ఆవిడ యొక్క ఆ బ్రహ్మాండాత్వాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారి నియతి తప్ప. నియతి తప్పకనే ఉంటారు. కాబట్టి బాహ్యమైన ఈ చండ శాసనం అనే దాన్ని ఇక్కడ అప్లై చేయగలరు. ఎందుకంటే శ్రీమాత మొదటే చెప్పబడింది మనకి. అర్థం ఏంటి అంటే ఆవిడ అంత కరుణతోటి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇళ్లలో అవ్వచ్చు, ఆఫీసులో వాళ్ళు ఎంతో వ్యవహారంగా అన్నిట్లో చక్కగానే, కానీ ఒకటి మన ఆచరణలో పెట్టే విషయంలో వచ్చేసరికి కొంత కఠినత్వాన్ని చూపిస్తూ ఉంటాం. వాడి యొక్క కరుణను అర్థం చేసుకున్న వాడు దాన్ని పట్టించుకోడు. అవును, ఆ పని చెయ్యాలి కదా, మరి ఆయన గట్టిగా లేకపోతే ఎలా చేస్తాం పని అంటే వేరే వాడే వాడిని పరమ దుర్మార్గుడు అంటే అంటారు. ఎందుకంటే వాడికి ఆ పని చేయడం ఇష్టం లేదు, సవ్యంగా వాడు చెయ్యడు. వ్యవహారంలో కూడా అంతే, ఆఫీసులో అనే కాదు ఎక్కడైనా అంతే. జీవుడు అనేవాడు ఇలా వివిధాలుగా ఉంటాడు. అంటే అక్కడ ఆ ఆచరణ పెట్టే విషయంలో ఆవిడ కారుణ్యాన్ని చూపించదు అంటే అర్థం ఏమిటి? వాడి పని వాడు చేసినప్పుడు వాడి పట్ల కరుణతోటే, చేయకపోతే ఆవిడ దండిస్తుంది అని. వాళ్ళు అలా చెయ్యరు అసలు. కాబట్టి వీలు లేని శాసనం. ఆమె శాసనం వలనే వాయువు వీచుతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు, ఈ చంద్రుడు అగ్నులు మృత్యుదేవత వారి వ్యవహారాలని నియతితో నెరవేరుస్తారు. కాబట్టి ప్రశ్న, వీడి మరణం ఎప్పుడు? ఒకవేళ లేదు ఇప్పుడు వాడిని తీసుకెళ్ళక వాడికి ఇంకా ఆయుష్ నేను ఇచ్చాను అంటే మాట్లాడకుండా వింటాడు. ఆవిడ ఏం చెప్తే అది. సకాలంలో వర్షాలు కురవట్లేదు అంటే అర్థం అది కూడా శిక్ష అండి. దీన్ని శిక్ష అనుకోకుండా ఏదేదో అంటారు, ఇల్లు కట్టేశారు, ఓకే, మరి నువ్వు చేసింది వెధవ పనే కదా, అందుకని శిక్షించింది. ఆ వర్షాలు సరిగ్గా పడవు, ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇలా రకరకాలు, ఇవన్నీ శిక్షలు కాకపోతే. అయినా శిక్షలో కూడా కారుణ్యం ఉన్నది. నీకు ఏసీలు సృష్టించింది ఆవిడ, ఇలా రకరకాలు.
కానీ శిక్ష ఇది అని తెలుసుకున్నవాడు దోషాలు చెయ్యడు. ఎన్నో ఉన్నాయండి. ఇంటి చుట్టూ ప్లేస్ వదలమంటే వదులుతాడా? వదిలితే కదా వాడికి లోపలికి గాలి వెలుతురు ఏమన్నా వస్తాయి. ఇలా ఎన్నో రకాలు. వీళ్ళెవరు కూడా అనేది తప్పరు. ఆఖరికి మృత్యువు కూడా ఏదైనా సరే ఆవిడ ఆజ్ఞానుసారమే. ప్రతిష్ట అన్నిటికీ ఆధారం ఆవిడే. ఆవిడ లేనిది నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు లేవరాలే అంటే కూడా ఆవిడే ఆధారం. ఆవిడ లోపల ఉంటేనే నువ్వు మర్నాడు పొద్దున లేవగలవు. ఇవాళ నిద్రపోగలవు, లేవగలవు, లేచాక ఏదైనా చేయగలవు. నీ శరీరంలో ఆవిడ ఆధారం కోల్పోయినవి పని చెయ్యవు. ప్రతిష్ట ప్రతిష్ట సర్వవస్తువునాం ప్రజ్ఞైష పరమేశ్వరి. పరమేశ్వరి స్వరూపమైన విజ్ఞానమే ప్రపంచమున ప్రతి వస్తువునకు ఆధారం. సకలమును పరమేశ్వరి యందు ప్రతిష్ఠించబడి ఉన్నందున సర్వమునకు ఆవిడే ఆధారం. విశ్వస్య జగత ప్రతిష్ఠే. సకల ప్రపంచమును సమృద్ధముగా ఉండుటకు ఆవిడే కారణం. తన మహిమయందు తానే ప్రతిష్టమైనది. వేరేగా ఏమీ లేదు. అన్యంగా తానే. సకల జీవరాశులు తానే. వీడిలో తెలివితేటలున్నాయి, వీడిలో ఇది లేదు, లేకపోతే వాడు అంత గొప్పవాడు, లేకపోతే అది ఇదని ఎన్ని మీరు బాహ్య ప్రపంచంలో గొప్పతనాలు చూపించినా ఆధారం ఆవిడే. ఆవిడలో అంటే ఒకడిలో ఒక ప్రజ్ఞని ఎక్కువగా ఉంచడం, ఇంకోటిలో తక్కువగా ఉంచడం, ఇలాంటివన్నీ కూడా ఆవిడవే. ఆవిడ యొక్క ఇదే. అదేమిటండి ఆవిడ కరుణా స్వరూపురాలు నాకెందుకు చేయలేదు అంటే నువ్వు ఆవిడ ఆరాధించాలి. నీకు ఆ కెపాసిటీ ఆవిడ ఇవ్వలేదు అంతే. నువ్వు చేసిన ముందు జన్మ కర్మలో ఏ జన్మ కర్మలో అవన్నీ తర్వాత విషయం. నువ్వు మళ్ళీ పట్టుకో. ఒకవేళ నీకు ఏదన్నా కావాలని నువ్వు అనుకున్నావు అనుకోండి, అమ్మని ఆరాధించండి. ఆవిడ ఎందుకు ఇవ్వదండి? సర్వముక ఆధారమైన ఆవిడ ఇవ్వకుండా ఉంటుందా? అందుకని వీళ్ళందరి నియతి ప్రకారం ఆ ఆజ్ఞానుసారమే. వాడి లిస్ట్ లో లేదండి అనడానికి లేదు. ఆవిడ ఇచ్చిన తర్వాత వాడి లిస్ట్ లో పెట్టవలసిందే. అందుకనే ప్రచండాజ్ఞ. ఎందుకంటే ప్రతిష్ఠురాలు ఆవిడే ఉంది. ఆవిడ ఆజ్ఞానుసారమే సర్వము జరగాలి. కాబట్టి నువ్వు ఎలా ఆరాధిస్తావో ఆ విధంగా నీకు జరుగుతుంది. ప్రకటాకృతి. ప్రతిష్ఠితమగుట కారణమే ప్రకటాకృతి. తామెవ్వరో నిజమునకు తమకు తెలియకుండాను ప్రతివారును నేను నేనని చూపించుకుంటారు కదా తల్లి తాను హృదయ ప్రదేశంలో. హృదయంలో ఎవరున్నారండి? ఆవిడే కదా ఉన్నది. దహర ఆకాశ రూపిడి నేను నేను అని అందరూ చూపించుకుంటూ ఉంటారు. అంటే వాడికి తెలియకుండానే తాను ఆత్మని అమ్మ అని చూపించుకుంటూ ఉంటాడు. తానే బ్రహ్మం అని చెప్పుకుంటూ ఉంటాడు. తామెవరో నిజంగా తెలియకపోయినా అంటే అప్పటికి ఆత్మ విద్య తెలియకపోయినా, జ్ఞానం తెలియకపోయినా వాడు అలాగే చూపించు. తెలిసాక కూడా చూపించుకుంటే ఆ విద్య. తమహం వ్యాజాత్ సర్వే జానంతి జన్. తథాపి శివరూపేణ అభిజానంతి మాయయా. సర్వులను అహమహమను భావముతో తెలియుదురే గాని నిశ్చయమున అదియే పరమేశ్వరి అని వారికి తెలియదు. అట్టి నిజమైన నేను యొక్క స్వరూపమే పరమేశ్వరి యొక్క ప్రకటాకృతి, ప్రకటించబడే ఆకృతి. తెలిసాక కదండి జీవ బ్రహ్మకి. వాడు ఎందుకంటాడండి నేను నేను అని అనడు. వాడు ఇక తెలిసిన తర్వాత అంటే అనని వాడే బుధుడు అంటున్నాం కదండి. అంటే మరి ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? మీరు కదా ఆవిడ. మీరు బురదలో కాలేస్తానంటే ఏం చేశాను? తల్లి చెప్పిందనే అది బురదలో వెళ్ళకండి. కాదని వాడు మొండికెళ్తే ఏమవుతుంది? అడిగే వస్తాయి. కడగటం వాడు కడుక్కోలేని ఇదైతే అమ్మకు అడుగుతుంది. ఏం చేస్తుంది? కరుణ తల్లి కాబట్టి. అదే కడుక్కునే ఇది వచ్చినప్పుడు తల్లి కడుగుతుందండి పో అంటు. వాడికి అందులో ఏదైనా పురుగులు ఏం చేసినా వాడు చేసుకునే దానికి వాడు అనుభవించక తప్పదు.
కాబట్టి నిజమైన నేను యొక్క స్వరూపమే పరమేశ్వరి యొక్క ప్రకటాకృతి, ప్రకటించబడిన ఆకృతి. కాబట్టి ఈ రూపాలన్నీ కనపడుతున్నాయి. ఎందువల్ల కనపడుతున్నాయి? ఎప్పుడైతే ఆవిడ నిష్క్రమించిందో దాచుకుంటారేంటండి? మీరు ఐస్ దాంట్లో పెట్టినా ఎక్కువ రోజులు ఏముండదు. ఆ దేహాన్ని కనపడేటట్టు పెట్టుకోగలరా? లేదు. ఇంకా ఫోటోనే ప్రింటింగ్ వచ్చింది కాబట్టి. పూర్వకాలం ప్రింటింగ్ ఎక్కడ ఉందండి? డ్రాయింగ్ వచ్చిన వాడు ఎవడన్నా ఉంటే డ్రాయింగ్ వేసేవాడు. లేకపోతే అసలు ఎక్కడ కనపడుతుందండి? ఇక మళ్ళీ కనపడే ప్రశ్న ఉందా? ఏమీ లేదు. ప్రకటాకృతి, ప్రకటించబడి ఉన్నవన్నీ కూడా అమ్మే. ఆవిడ ఉండటం వల్ల వాడు ప్రకటించబడుతున్నాడు. వీడు ఫలానా, మీరు పేర్లు చెప్పుకుని ఊర్లు చెప్పుకుని తిరుగుతారు కదా, నేను ఫలానా అని ఎలా తిరగలుగుతున్నావు? ఆవిడ ఉన్నది కాబట్టి. ప్రతిష్ట, ఆవిడ ఉంది కాబట్టి నువ్వు ప్రకటమై ఉన్నావురా. ఆవిడ లేకపోతే ఇంకా ప్రకటన ఎక్కడ ఉందండి? ఏమీ లేదు. ప్రకృష్టమగు అధిష్టానమున ప్రకటమైన ఆకృతి కలిగి ఇంద్రియములకు గోచరమగు ప్రపంచ రూపమున ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమునందలి సమస్త జీవ వస్తు సముదాయమును సత్య అసత్య మిశ్రితముగా ఉన్నది. నామరూపములు కలిగి ఉంటున్నది అసత్య రూపము. దానికి చైతన్యమును వృద్ధిక్షేములను కల్పించు జీవరూప శక్తి సత్యం. ఇది సత్తారూపం మాత్రముగాన దృగ్గోచరము కాదు. ఈ రెండును కలిసి ఉన్నదే ప్రపంచం. ప్రపంచం వివిధ మూర్తి స్వరూపం. మూర్తిత్వము ప్రకృతి పురుష సమాహారం. మూర్తి అందలి ధాతువులు, ఇంద్రియాలు, కామ సంకల్పాదులు, ప్రాణము ఇవి ప్రకృతి యొక్క అంశములు. వీనికి అన్యోన్యతను గూర్చి వీని వృద్ధికి ఇవి గైకొను ఆహారమును పచనమునర్చి వానికి అనువగు సారరూపము చేకూర్చి పోషించు మానవాతీత ప్రక్రియ పురుషాంశం. ఈ రెండిటి యొక్క సమాహార స్వరూపమే మూర్తి. మూర్తి సమూహమే ప్రపంచము. ఇది ఏ పరమేశ్వరి యొక్క ప్రకటమైన ఆకృతి. నూలు నుండి కలిగిన వస్త్రము నూలే అగునట్లుగా, బంగారముచే చేయబడిన నగలు బంగారమే అగునట్లుగా, పరమేశ్వరి నుండి కలిగిన ఈ పరిదృశ్యమాన ప్రపంచము పరమేశ్వరియే. ఇది ఏ పరమేశ్వరి యొక్క ప్రకటాకృతి. బంగారంతో చేసినవి బంగారం అనే అంటారు, బంగారు నగానే అంటారు తప్ప వేరే అనదు. బంగారందని ట్యాగ్ కూడా పెడతారు. వజ్రాలతో చేసిన వజ్రాల హారం అందరూ అంటే అక్కడ ఉంటుంది. పోనీ ఒక్కొక్క నగకి కొంచెం వడ్డాణము అన్నాం అనుకోండి, పక్కన ట్యాగ్ లేకుండా చెప్తారంటే ఎవరికైనా వడ్డాణం ఉందంటే బంగారం ఉందండి అని చెప్పరా? చెప్తారు. ఇంటిదైతే చెప్పకపోవచ్చేమో గాని ఉన్నతమైన వాటికి చెప్తారు కదండి. మరి బంగారం దండి అవతల వాడికి తెలియాలి కదా, కాబట్టి బంగారం దండి అని చెప్పేస్తారు వెంటనే. కాబట్టి ఈ ప్రపంచం అంటేనే ఆవిడ, అసలు వేరే లేదు. అది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అంటే అంగీకరించడానికి మీకు ఏవో కారణాలు సంబంధం. మీకు తెలుసు, చెప్పమంటే చెప్తారు అంతా బ్రహ్మమేనండి నాతో సహా అని. ఎందుకు చెప్పరండి? చెప్తారు. చెప్పడం వరకే ఉంది, వ్యవహారంలో లేదు. అది వచ్చిన వాళ్ళు. అప్పుడు ఆవిడ చండశాసనం ప్రచండాజ్ఞ అవుతుంది. సమయం ఇస్తోంది, చూద్దామని. పిల్లల్ని కూడా మొదటే కొట్టరు కదండి. కొందరు అసలు ఓపిక పడతారు కదా, అంటారు కదా ఎన్ని రోజులు ఓపిక పట్టాలరా, ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చేసాను ఇక. సరే, బాహ్య ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం వాడి గోల అది. కానీ ఇక్కడ నీ జీవితం అయిపోతుంది. ఆవిడని నువ్వు శాసించలేవు. ఆవిడ ఎన్ని అవకాశాలు ఎలాగైతే కృష్ణ పరమాత్మ, అందుకే మనకి ఒట్టిగా భారతంలో వాటిలో ఏది ఏదో ఫ్లూక్ గా చెప్పలేదు. 100 తప్పులు అన్నారు. శిశుపాలుడి 100 తప్పులని ఎందుకన్నాడు పరమేశ్వరుడు? ఏమండి మాకు ఇంకా 100 తప్పులు అవ్వలేదంటే బోల్డ్ అయ్యాయి. ఆయన లెక్కలో 100 అంటే ఏమిటో, శతము అంటే ఒక లెక్క కోసం అక్కడ మనకి భారతంలో శతము అని చెప్పబడింది. అది ఏమిటో ఎలా తెలుస్తుంది? మీ శ్వాస మీరు లెక్క పెట్టుకోగలరా? ఆవిడ శ్వాస వాకు ఇచ్చి పంపించిందని శాస్త్రంలో చెప్పబడింది. ఎన్ని శ్వాసలో మీరు ఏం లెక్క పెడతారండి? ఎన్ని వాక్కులో ఎలా చెప్పబడుతుంది? కాబట్టి ఆ లెక్కలు మీకు అందనివి. అంటే ఆ లెక్కలు మీకు ఎలా తెలుస్తాయి? తెలియవు కాబట్టి తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టుకోరు, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఆవిడ పరమ కరుణా స్వరూపురాలని ఎందుకంటే ప్రచండాజ్ఞగా మీరు స్వీకరించాలి. మీరు వినకపోతే ఆవిడ ప్రచండాజ్ఞ అవుతుంది, చండశాసనం అవుతుంది. అవకాశాన్ని కోల్పోతారు. అప్పుడు ఏడ్చి ఏం లాభమండి? అనుకోవచ్చు కరుణ కదండి, మళ్ళీ ఏడిస్తే. అది ఏడవాలన్నా బుద్ధి మీకు కలగాలి అంటే
అందుకని వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకున్న తర్వాత ఏడవటం ఎందుకండి? అదేదంటారు చూసారా, మబ్బులు చూసేసి నీళ్ళని ఇప్పుడంటే ట్యాపులు అవన్నీ అవి చెప్పకండి. ఇంతకుముందు వర్షం నీరు కొన్నిటికి ఆధారంగా ఉండేది. మబ్బులు చూసేసి నీళ్లు పారబోసుకున్నారట. మూర్ఖుడు కదండి. వర్షం పడినప్పుడు పారబోయారు. అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. అవకాశం ఇచ్చినదా అంతా వదిలేసేసి అవకాశం జారిపోయాక ఎన్నోసార్లు చెప్పిన ఆఫర్ ఉన్నప్పుడు వెళ్ళాలి, కానీ ఆఫర్ అయిపోయాక అయ్యో అంటే ఏం లాభం? అందువలన అమ్మ ఆ కరుణామూర్తిగా ఉన్నప్పుడే, అవకాశాన్ని ఇచ్చినప్పుడే సద్వినియోగం చేస్తాడు. వాడే బుధుడు. అవకాశాన్ని వినియోగించుకున్న వాడే బుధుడు. అమ్మ యొక్క స్వరూపము ఇవాళ కొత్తగా ఏం వర్ణించబడలేదు. అయినా చెప్పాం కదా ఎలాగో బుధత్వం రావాలి. అందుకనే ఎలాగైతే మీకు కాల పరిమితి పెట్టిందో అమ్మ స్తోత్రానికి కూడా పరిమితి ఉంది. ఇప్పుడు 160 170 అయిపోవచ్చింది. ఎంతమంది బుధులు అవుతారో చూద్దాం. అవ్వాలి అసలు ఈ పాటికే. ఎందుకంటే ఒక్క రామం చాలండి బుధుడుగా మారడానికి. సమర్థింపు లేకుండా జ్ఞానిగా ఆచరణ పెట్టాలంటే శ్రీమాత దగ్గరే పెట్టేయచ్చు. ఏది ఏమైనా అమ్మ యొక్క కారుణ్యాన్ని పొందాలి తప్ప అమ్మ యొక్క ప్రచండాన్ని పొందక్కర్లేదు. ఆ విధంగా అనవసరంగా జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. శుభం భూయాలి.